బాణులు ఇంకా కౌశల్య సుమిత్ర కైకేయి ఎంతకాలం అయిన సంతానం లేకపోవడంతో దశరథ మహారాజు మునీశ్వరుని పిలిపించి విషయం చెప్పడం ఓ దశరథ నీకు పుత్రకామేష్టియోగం చేయమనగా దశరథుడు పుత్రకామేష్టియోగం చేయగా అగ్నిలో నుండి at the time you get, because get up in there you get. You also communicate with each other. Eye contact, perfect eye contact. Super. Next is line. Okay. నమస్కారం ఈనాటి గ్లోబల్ పాఠశాల విద్యార్థుల సృజనాత్మక విజ్ఞాన ప్రదర్శనలు వీక్షించుటకు ఇచ్చేసినందుకు మా తెలుగు విభాగం తరఫున స్వాగతం సుస్వాగతం. ఒకసారి విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళవద్దని అతని చెల్లెలు ప్రథమాంబ బ్రతిమాలుతుంది. అయినప్పటికీ చెట్లు మాట వినకుండా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఉన్న తన అన్నయ్యనే చూడడానికి అతని చెల్లెలంటే తన కాపాడాడు. చేతిలో తనను నక్షత్ర విచారాలు చేశాక హైమామ కొంతకాలానికి స్నేహితురాలకు కళ్ళ కనిపిస్తుంది. పెద్ద చెరువులో తన విగ్రహాన్ని వేసినట్టు ఉంటుంది. Nice. But you have to communication between yourself. నమస్కారం అండి. ఈ సీనియర్స్ పాఠశాల విద్యార్థుల సృజనాత్మక విజ్ఞాన ప్రదర్శనకు వీక్షించుటకు విచ్చేసినందుకు మా తెలుగు విభాగం తరఫున స్వాగతం. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జయశిక్షకుడైన తొలి మహిళ నందూరి సుబ్బమ్మ. 1881 సంవత్సరం నవంబర్ 15వ తేదీన సుబ్బమ్మ తూర్పు గోదావరి జిల్లా దాక్షణంలో జన్మించింది. ఆమె భర్త వెంకటప్పయ్య చంద్రమూర్తి గారి పద్యాన్ని లక్ష్మీన వారి పాఠాన్ని రాగయుతంగా పాడుతూ ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించింది. బాలికలకు పాఠశాల స్థాపించింది. బాలికలకు ఉచిత భోజన వసతి కల్పించింది. 1930 సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షకు అనుభవించింది. 1930 నమస్కారం అండి. ఈనాటి గోదావరి శ్రీకృష్ణ కావేరి తుంగభద్ర నర్మది తపతి పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదిలో కన్న తల్లివే పోయమ్మ క్షేత్రాలు పంచలోక కణజాలు. You have to communicate between three. No gap should come. Yes? ప్రస్తుతంగా పరిపూర్ణంగా ఈ సంకలన సమాజంలో సాహిత్య మత దురాచారాలను 3 విశ్వాలను ఖండించే శపథ తప్పని ప్రబోధించారు. మీరు ఇప్పుడు ఏ లోకం నుండి దయచేస్తున్నారు? అక్కడ వింతలు విశేషాలు ఏమి? ఆ గ్రహం యొక్క లక్షణాలు చదివి వినటకు నాకు ఎంతో ఆత్రంగా ఉంది. ఈ గ్రహం క్రూరగ్రహమా లేదా శాంతగ్రహమా? ఈ గ్రహం వారికి కీడి చేయండి, ఎవరికి వీలు కలగ చేయండి. ఈ గ్రహం పేరు చెప్పి నన్ను సంతోషపెట్టు. పాఠశాల విద్యార్థుల సృజనాత్మక విజ్ఞాన ప్రదర్శనను పరీక్షించడానికి ఉద్దేశించి చక్రవర్తి తన సామ్రాజ్యంలో రక్షకుడు నియమించి అంటే విశ్వానికి రారాజైన పరమాత్ముడు 4 దిక్కులు 4 మూలాలు కలిపి 8 మంది రక్షకులను నియమించారు. వారే అష్టదిక్పాలకు. శిక్షణలో ఈ అష్టదిక్పాలలో కాలం దైవ జ్యోతిష్యం వంటి వీటిపై అష్టదిక్పాలకు కాలం ప్రభావం నా వాహనం కొట్టే వారికి
శ్రీ